వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతా రెడ్డి. ఈరోజు గంధం అమావాస్య అంటే సింహాచలం సింహాద్రి అప్పన్న అని పేరు పొందిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం అనేది ఈరోజు పొందుతుంది. దీన్ని చందనోత్సవం అని కూడా అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుద్ధ తది నాడు వస్తుంది. ఈ స్వామివారి నిజరూప దర్శనం సంవత్సరానికి 12 గంటలు మాత్రమే దొరుకుతుంది. మిగతా రోజులు చందనంతో పూర్తిగా కప్పి ఉంటారు. స్వామివారిలో వేడిని చల్లార్చడానికి ఈ చందనాన్ని పూర్తిగా పూస్తారంట. ఈ ప్రత్యేక రోజును మామిడి పళ్ళని పెట్టి పూజ చేస్తారు. కేవలం మామిడి పళ్ళే కాదు, ఈ సీజన్లో ఇంకా ఏ ఫ్రూట్స్ వస్తాయో అవన్నీ కూడా పెడతారు. అంటే తాటిపుంజులు, పనస్తన్లు, ఈతపళ్ళు కూడా పెడతారు. విలేజ్లో అన్నీ దొరుకుతాయి, కానీ కొన్ని దగ్గర అంటే సిటీలో అన్నీ దొరకవు. అలాంటప్పుడు మనకి ఏవి దొరుకుతాయో అవే పెడితే చాలు. ఈ స్వామివారికి ఇష్టమైన ప్రసాదం వడపప్పు, ఇంకా పానకాన్ని కూడా కంపల్సరీ పెట్టాలి. ఫస్ట్ పానకం రెడీ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని బెల్లం, కొబ్బరి తురుము, ఫ్రూట్స్, పెరుగు వేసుకొని మంచిగా కలుపుకుంటే చిక్కగా అవుతుంది. తులసాకును కూడా వేసుకోవాలి. ఇక పానకం రెడీ అయిపోయింది. దీన్ని మేము కలశంలో తీసుకుంటాం. ఇది మా ఆచారం. ఎవ్రీ ఇయర్ 3 టైమ్స్ ఈ కలశం పెడతాం. అందులో ఈ గంధం అమావాస్య కూడా ఒకటి. ఒక కలశాన్ని తీసుకొని దాన్ని పూర్తిగా చందనం రాసి పసుపు కుంకుమతో బొట్టులు పెట్టుకొని పూలమాల కడతాం. దీంట్లోనే పానకాన్ని వేసి పెట్టుకుంటాం. మా ఇంటి పెద్దవాళ్ళు ఈ పూజ రోజు సీజనల్ ఫ్రూట్స్ పెట్టి పూజ చేశాకే ఆ ఫ్రూట్స్ని తీసుకుంటారు. మాకు మామిడి పళ్ళు, తాటిపుంజులే అవైలబుల్గా ఉన్నాయి. అవే పెట్టుకొని పూజ చేసుకున్నాం. నార్మల్గా అమావాస్య అంటేనే సండే అనుకుంటాం, కానీ ఎవ్రీ మంత్ వేరే వేరే డేస్లో పడుతుంది. కానీ ఈ ఇయర్ సండేనే గంధం అమావాస్య పడింది. ఈరోజు చాలా మంచిది. ఈరోజు ఇంటి ముందైనా, షాపు ఉన్న వాళ్ళు షాప్ బయటైనా గుమ్మడికాయ లేదా నిమ్మకాయలను కట్టుకుంటే నరదిష్టి అనేది పోతుంది. ఈ రోజున నాన్ వెజ్ తీసుకోకూడదు. అమావాస్య మంచిది కాదంటారు. ఎందుకంటే ఈ రోజున దేవుల శక్తి కన్నా రాక్షసుల శక్తి ఎక్కువగా ఉంటుంది. ఎవరో పెద్దవాళ్ళు చెప్పారు, నాకు తెలియదు. అందుకే మిగతా రోజుల కన్నా అమావాస్య రోజు పూజ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే పూజ చేయడం వలన దేవుల శక్తి కూడా పెరుగుతుంది. అమావాస్య అనేది కొన్నిటికి మంచిది, కొన్నిటికి కాదు. కానీ ఇలా గంధం అమావాస్య, అందులోనూ సండే పడడం చాలా మంచిది. ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో దీపం పెట్టుకుంటే ఏ దురదృష్టి దగ్గరికి రాదు.